నా కుమార్తె కళ్యాణానికి 100 మందిని పిలిపించి భోజనానికి వంటలు గావించాను. 100 మంది భోజనశాలకే 100 మందిని పిలిపించాను. పరిచారకులు ఒక 1000 మందిని తీసుకురమ్మని చెప్పాను. 1000 మంది గంగిపేలు ఉన్నారు. అంతమంది 1000 మంది మనకేం తక్కువ 10 నాకలు కోసినా సరిపోదు. 10 కాదు 100 కోసిన మంచిదే. 100 కోసిన మంచిది అంటవా? ప్రతి అందరికి మాత్రం ఇంటింటికి కలిసి భోజనం పెట్టవాలని డీజే పెడదామా? డీజే పెట్టిన మంచిదే, నువ్వు డాన్స్ చేసిన మంచిదే. ఆడ 5 మూరల కడ పెడదాం ఇక డీజే. ఏమైందిరా ఇక్కడ? ఏమైంది? ఈ పోలేంది, ఈ కథ ఏంది, ఇది అంతా అంగడి అచ్చా. ఇది ఏంటంటావా? పొద్దుగల ఊరబారులు పోయినా ఇడికెళ్ళి అంటే మన యొక్క రాజ్యంలోకి ఊరబారు పోతాను. ఊరబారులు అని మన ఆకిట్లకెళ్ళి పోతాయి అన్ని. సరే ఇంకో చెప్పదాం. ఇగవా వాడెవర్రా మరి? ఉన్నాయని వచ్చావు గాని నా తల్లిని అనరాని మాటలు అన్నావు కదా, ఇక నువ్వే చిక్కేవరా నీ ప్రాణం. నగరంలో నా యొక్క కుమార్తె వివాహానికి ఒక దున్నపోతలు వచ్చింది. ఈ దున్నపోతు ఎడికెళ్ళి వచ్చిందే? గౌడి దున్నపోతు వాని ప్రాణంలో తెచ్చేసరికి వచ్చాను. గడ్డిపులతో సోమనము గడ్డిపుల ఏ రీత్యా ఉన్నదో నేను ఉన్నాను అనుకున్నావారా? నేను ఎవరు తెలుసారా? నేను ఎవరు తెలుసా? ఎవరు మీరు? మరి తెలుగు వర్తలు వేనుకో వర్తలు అయిపోయినాయి. ఆడు నీ మామయ్య వాని పాపము వాని పండిన రోజు వచ్చింది కాబట్టి వాని ప్రాణములు తీయకము వద్దు నాయన కుమారక వద్దు. వాడు ఎట్లయినా నా అన్నయ్య కదా. సరే వాని ప్రాణములు నీ చేతులు ఎందుకు పోవాలి? సరే మన యొక్క వన శృంగారం ఉన్నది కదా, మన వనవాసం వెళ్ళుచున్నాము. వాటితో మనకు అవసరం లేదు నాయన. సరే వెళ్దాం పండుగ. ప్రధాని చూసి కొద్దిగా అయితే మా చెల్లెలు లేకపోతే అనవసరంగా నా ప్రాణం పోయేది. ఏంది? అయ్యో అన్నాడు. ఏమంటివి? వాడు ఎప్పుడైతే వచ్చి నా ప్రాణం తీసేవాడికి ఉరికి వచ్చి ఉన్నాడు. ఒకటే దెబ్బకు పిట్టే మా చెల్లె ఎప్పటికే దగ్గరికి వచ్చింది. మరి ఒక్క దెబ్బ కొడితే నువ్వు ఎక్కడ ఎగిరి పడుతు పిట్టే ఎగిరినట్టు. చెల్లె లేకపోతే నీ పని ఎప్పుడో ఇంకెక్కడ గడ్డి మరుసు తెల్లారు వారికి. చెల్లెమ్మ నీకు ఇదే వందనం. ఎవరు చెల్లెవాళ్ళు? ఎవరు చెల్లెక్కరా? చెల్లెవాళ్ళు చెల్లెనగా నేను చల్లవాళ్ళు. అన్న లేడు, నాకు ఎవరు లేరు. తోబుట్టిన వారు నాకు ఎవరు లేరు. చచ్చిపోయాడు అన్న, చచ్చిపోయాడు. ఎవరితో చచ్చిపోయాడు? వెళ్ళన్నా వెళ్ళు. ఎప్పటికైనా కానీ ఆమె చెల్లెలు నేను అన్నను. ఏడుకెళ్ళి వస్తుంది ఆ మాట. చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు చిందేనా? చెల్లెమ్మ రావమ్మ చెల్లెరు మా ఇంటికి, పాటు రాని రాతో పంపు ఇంటికి, రావమ్మ చెల్లెరు మా ఇంటికి, రావమ్మ చెల్లెరు మా ఇంటికి, రావమ్మ నీకు రత్నాల సొమ్ములు, రావమ్మ నీకు రత్నాల సొమ్ములు.
గారు నా మీద కోపం చాలించి మన యొక్క ద్వారకానగరి పుట్టం పోదాం. ఎందుకనగా నా భార్య నిన్ను తీసుకొని రమ్మంటాను. అన్నా 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 ఎంత కోపడ్డా గాని మన బంధము విడిపోని బంధం. అది పవిత్ర బంధం కాదు, ప్రేమ బంధం కాదు. అన్నదమ్ముల రామమ్మ నీకు నా రక్తాల సొమ్ము. రామమ్మ నీకు నా రక్తాల సొమ్ము. ముమ్మాడికి ఎంత ఎత్తున గాని నువ్వు చెల్లెవే నేను అన్ననే. వీళ్ళందరికీ మాత్రం తెలియదు. అంటే వీళ్ళు ఎవరో తెలియదు, మాకేం తెలియదు, నీకు బాగా తెలుసు. రుణానుబంధ రూపేణం ఆ యొక్క బంధం కలిసి ఉన్నది కాబట్టి ఒక్క తల్లి కడుపున పుట్టి ఉన్నావు. ఇప్పుడు మాత్రం నువ్వు వేరంటే వేరైతావా? అంతేనా? కాదు కాదు. ఓ అన్నా ఏదికి మాజోలి అన్నయ్యరో, ఏదికి మాజోలి అన్నయ్యరో, కొత్త ఊడికి బడి ఉంటి పో పో. ఏదికి మాజోలి అన్నయ్యరో, కొత్త ఊడికి బడి ఉంటి పో. ఏదికి మాజోలి అన్నయ్యరో, కొత్త ఊడికి బడి ఉంటి పో. ఏదికి మాజోలి అన్నయ్యరో, కొత్త ఊడికి బడి ఉంటి పో. ఏదికి మాజోలి అన్నయ్యరో, కొత్త ఊడికి ఏమిటి? మేము పొట్ట కూడి కోసము మీ వద్ద ఉన్నాము గాని బుక్కడు అన్నం పెడతానని ఉన్నాము గాని ఒక్క అన్నమే తిన్నాము గాని నీ సొమ్ములు సంబంధాలు ఏమన్నా తీసుకుపోయామా? ఏమిటి? నీ సొమ్ములు నీ చీరలు అవన్నీ నీకు అప్పచెప్పే మేము వెళ్ళిపోయాము. చెల్లెమ్మ అయినా నీ యొక్క భర్తారుడు అరణ్యవాసమైన తర్వాత నిన్ను ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నాను అది కూడా గుర్తులేదని. లక్ష్మీకాలం భోగానికి రాగి మీసాలు వచ్చినాయట. ఆ. అంటే అప్పుడు ఏమో చెల్లెనేమో కొట్టి పంపిస్తావు, ఇప్పుడు అల్లారు ముద్దుగా చూసుకున్నాడు చెప్తావా? చిన్నప్పుడు కళ్యాణం చేసి నుంచి నేను ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నాను నా చెల్లెలకు తెలుసు, నీకేం తెలుసు? నా దగ్గర అబ్బా నువ్వు సలవాడతాను చెల్లె అనగానే. నేను ఎందుకు సలబడుతున్నాను? నువ్వు వెళ్ళిస్తాను అవురా? నీ అంతపురం నువ్వు వెళ్ళు. మేము పోతాం ఇక, వద్దు వద్దు. మేము పోతాను. మా ముమ్మారుడు ఎంత చెప్పినా వింటలేవా? సోదరి నా తప్పు మన్నించుమా. సోదరి నా తప్పు అన్నా పోతున్నానే. తీసుకుపోతావా? ఒక్క తల్లి తప్పు చేస్తే తల్లి ఏ విధంగా అట్లనే నేను కూడా తప్పు చేసిన కావచ్చు. అచ్చా, మా చెల్లెలు నన్ను క్షమిస్తుంది. అంటే మీ చెల్లె నిన్ను క్షమిస్తాను అంటావు. అవును. సోదరి నా తప్పు మన్నించుమా. సోదరి నా తప్పు మన్నించుమా. పాటు నాని రాయో తప్పు సాధించుమా. సోదరి నా తప్పు మన్నించుమా. నేను పెద్దవాడినైనా నీ పాదములకు వంగి నమస్కారం చేస్తున్నాను. నీ మనసు కరగదా? బోర్ర బొక్కల వండి కాలు మొక్కు. ప్రధాని అన్నయ్య నీకు బుద్ధి వచ్చిందా? సరే. బుద్ధి అప్పుడు వచ్చిందా? ఆ నారదుడు వచ్చి నాకు కలహం పెట్టాడు రా. నారిగాడు చేసిన కథ అంతా గీడు అవును. నా హృదయంలో మాత్రం నా కుమార్తెను అభిమానికి ఇవ్వాలని తలంచి ఉన్నాను కాబట్టి అవు. అతడు వచ్చి నాకు హితబోధ చేశాడు. అతని మాటలు విని ఇంత మాట వాడవలసి నేను అప్పుడే చెప్పలే నారిగాడు అన్నయ్య, మాట్లాడు కదా. ఎప్పుడు గాని అన్నదమ్ముల తోడ ఒక తోడ పుట్టిన చెల్లె గాని అక్క గాని ఉంటే సంస్కరించకూడదు. అవు. ఆ యొక్క ఆడపిల్లను తన్నకూడదు. తన్నకూడదు. అది ఒక మట్టి పోసింది అనుకో నీ ఇల్లు నీ ఇంట్లో జిల్లేలు జిరుగులు కొడతాయి. సరే. కాబట్టి నా రాజ్యము సంపద అన్ని పోయినాయి. అన్ని పోయినాయి. మరి నా కుమార్తె ఏ, ఆగు. నీ కుమార్తెనా? ఆ. నీ కుమార్తె ఎక్కడ ఉన్నదో అడుగు. నీ కుమార్తె నీ ఇంట్లోనే ఉంటది. ఎవరి ఇంట్లుంటది? ద్వారకా నగరంలో కుమార్తె, నా కుమార్తె లేదు. లేదా? ఇక్కడికి వచ్చి ఉంటది. వాళ్ళు లేచిపోయినా అవసరం అనుకుంటే స్టేషన్లో కాంప్రమైజ్ అయిపో. నీ కుమార్తె దొరుకుతుంది. ఏడున్నారు. లేదు, లేదు. ఓయ్, ఒరేయ్, ఓయ్. ఈ కథను వాడించిన వారికి వరకు అన్నదోస్త్రము అన్నదానము గోదానము భూదానము పట్టదానము శుభరాధనము దశాదానములో ఆ. అన్ని నొసుగుయాలి. మరి మహారాజులో జై భవ. సకల సమృద్ధి. కట్నాలు ఎత్తే చచ్చిపోయిన వారి పేరు మీద కట్నాలు ఎత్తే ఇప్పుడే వేయమాను.
లేకపోతే మంగళహారతి కట్టుకొని కట్నాలు కట్టుకొని రావాలి. తెలుసు పక్క అదే అడగడానికి